హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దర్జా సమీర్. ఈ రోజైతే కనుక స్పెషల్ జున్ను ఎలా రెడీ చేయాలో మీకైతే నేను చేసి చూపిస్తాను. సో చిన్నప్పుడు చేసేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. సో ఫస్ట్గా అయితే కనుక బెల్లాన్ని బాగా తరిమి ఒక హాట్ వాటర్లో దాంట్లో వేసి బాగా మరగనివ్వాలి. సో ఎందుకంటే బెల్లం పాలల్లో కలిపేవాళ్ళు, ఇప్పుడు పాలల్లో కలపకుండా సో పాకం బాగా చిక్కగా అయ్యేలాగా మనం తిప్పుకుంటా బాగా చిక్కగా అయిన తర్వాత సో దాన్ని కనుక జున్ను పాలలో కలిపితే చాలా టేస్ట్ వస్తుంది. సో నేనైతే కనుక అదే విధానంగా చేస్తున్నాను. చూడండి, బాగా చిక్కగా అవ్వాలి. చిక్కగా అయిన తర్వాత మన యాలక్కాయలు అన్నీ తీసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. ఆ మిక్సీ చేసుకున్న తర్వాత యాలక్కాయలతో పాటు మిరియాలు చాలా ఇంపార్టెంటు. సో మిరియాలు, దాని తర్వాత సోంపు అన్నీ జస్ట్ మిక్సీ అంటే జస్ట్ అలా కొట్టాలంతే. సో దాని తర్వాత మనం ఏదైతే జున్ను పాలు ఉందో మంచి జున్ను పాలు తెచ్చుకోవాలి. సో తెచ్చుకున్న తర్వాత జున్ను పాలు నేనైతే కనుక 1 లీటర్ జున్ను పాలు తెచ్చుకున్నాను. సో 1 లీటర్లో ఒక పావు లీటర్ పాలు కలపాలన్నమాట. ఆవు పాలైనా కలుపుకోవచ్చు, లేదు బర్రె పాలైనా కలుపుకోవచ్చు. సో అలా కలిపిన దాంట్లో కనుక మనం ఏదైతే పౌడర్ చేసామో ఆ మిరియాల పౌడర్ ప్లస్ అన్నీ దాంట్లో వేసి కలపాలి. యాలకులు, మిరియాలు ప్లస్ సోంపు 3 దాంట్లో వేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా కలిపి సో ఏదైతే కనుక మనం జున్ను ఎలా ఉండాలంటే ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో వాటర్ వేసుకొని దాని తర్వాత ఇంకో బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో సో మనం ఏదైతే రెడీ చేసామో ఆ మిల్క్ దాంట్లో వేసుకొని దాని తర్వాత ఏదైతే మనం పాకం ఉంది కదా ఆ పాకం అయితే కనుక దాంట్లో వడగట్టాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా కొంచెం అలాంటివి ఉంటాయి కదా, అన్నీ వడగడితే ఎండిపోతూ ఉంటాయి, చిన్న చిన్న వస్తూ ఉంటాయి గడ్డి అలాంటివి. సో అన్నీ కూడా వడగట్టినట్టు ఉంటుంది. సో ఇలా కనుక ఒక 45 మినిట్స్ వదిలేస్తే ఇలా రెడీ అయిన తర్వాత దాని మీద ఒక రాయి పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక 45 మినిట్స్ వదిలేస్తే చూసారా ఎలా రెడీ అయిందో జున్ను. చాలా గట్టిగా ఉంది, చాలా మంచి పాలు అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే ఎలా ఉందో నేను చూస్తాను, తింటున్నాను ఫ్రెండ్స్. అదిరిపోయింది, మామూలుగా లేదు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్దని కోరుకుంటున్నాను.